గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైడర్ మీడియా. బంగారం ధరలు రికార్డు గరిష్టాల నుండి పడిపోయే ఛాన్స్ ఉందంట. రష్యా డాలర్తో వ్యాపారం చేయవచ్చని నివేదికలు దీనికి కారణం. ఇది డీడాలరైజేషన్ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. 2027 నాటికి బంగారం ధరలు 10 గ్రాములు లక్షకు పడిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. గోల్డ్కి సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ ఇది. 90,000కు పైగా తగ్గుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు నిపుణులు. 2025లో అద్భుతమైన రాబడిని అందించిన బంగారం 2026 జనవరిలో కూడా తన బుల్ రన్ను కొనసాగించింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో 10 గ్రాములకు 1,80,779 గరిష్ట స్థాయికి చేరుకుంది. గత శుక్రవారం ఎంసీఎక్స్ బంగారం రేటు 10 గ్రాములకు 1,56,200 వద్ద ముగిసింది. ఇది దాని మునుపటి గరిష్ట స్థాయి కంటే దాదాపు 24,500 లేదా 13.50% తక్కువనే చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ బంగారం రేటు ఔన్స్కు $5,046 వద్ద ముగిసింది. ఇది రికార్డు గరిష్ట స్థాయి $5,626.80 కంటే దాదాపు 10.50% తక్కువ. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం రష్యా అమెరికాతో డాలర్లో వ్యాపారం చేయడానికి తిరిగి ప్రయత్నిస్తున్నట్లు వస్తున్న నివేదికల మధ్య బంగారం ధరల ర్యాలీకి బ్రేకులు పడేలా ఉన్నాయి. వార్తా సంస్థ బ్లూంబెర్గ్ ఉదహరించిన రష్యన్ అంతర్జాతీయ పత్రం క్రెమ్లిన్ అమెరికాతో ఆర్థిక భాగస్వామ్యాన్ని అన్వేషిస్తుందని సూచిస్తుందని వారు చెప్పారు. ఈ పరిణామంలో అత్యంత ఆసక్తికరమైన భాగం రష్యా యుఎస్ డాలర్ ఆధారిత వాణిజ్య ఒప్పందానికి తిరిగి రావడం. ఇది రష్యాతో సహా బ్రిక్స్ దేశాల డీడాలరైజేషన్ ప్రయత్నాలకు పెద్ద దెబ్బ అవుతుంది. బ్రిక్స్ సభ్యులు తమ వాణిజ్య పరిష్కారాలలో యుఎస్ డాలర్ స్థానంలో బంగారాన్ని కూడబెట్టుకుంటున్నారని, కానీ రష్యా యుఎస్ డాలర్ తిరిగి రావడం డీడాలరైజేషన్ బంగారం ధరల ర్యాలీపై ప్రతికూల భావాన్ని చూపిస్తుందని నిపుణులు చెప్తా ఉన్నారు. ఈ వార్తల నివేదికలపై రష్యా ఇంకా స్పందించాల్సి ఉంది. మరి బంగారం ధరలు తగ్గుతాయా? బంగారం ధరల డిమాండ్ సరఫరా డైనమిక్స్లో నిర్మాణాత్మక మార్పును అంచనా వేస్తూ పేస్ 360కి చెందిన అమిత్ గోయల్ మాట్లాడుతూ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఇప్పటికే ఔన్స్కు $5,626.80 వద్ద, భారత్లో 10 గ్రాములకు 1,80,779 వద్ద గరిష్ట స్థాయికి చేరుకున్నాయని అన్నారు. బంగారం తన నష్టాలను తొలగించడానికి చేసిన ప్రతి ప్రయత్నం తర్వాత గోల్డ్ డెడ్ క్వాట్ బౌన్స్ కనిపించింది. డీడాలరైజేషన్ ప్రక్రియలో ఇటువంటి నిర్మాణాత్మక మార్పు ప్రపంచ కేంద్ర బ్యాంకుల భయాందోళనకు దారితీస్తుందని, బంగారానికి అనుకూలంగా డిమాండ్ సరఫరా అసమతుల్యతను తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొదటి ట్రిగ్గర్ పేపర్ బంగారం అమ్మకంలో వచ్చినప్పటికీ అది చివరకు భౌతిక బంగారం ధరలను తాకుతుంది. భారత్లో బంగారం ధరలు ఇప్పటికే దాదాపు 15% తగ్గాయి. ఈ పరిణామం తర్వాత ఈ తగ్గుదల మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. భారత్లో బంగారం ధరలు 10 గ్రాములకు 1,00,000 కంటే తక్కువ రావచ్చని, కామెక్స్ బంగారం ధరలు 2027 చివరి నాటికి ఔన్స్కు $3,000కు చేరుకోవచ్చు అని చెప్పేసి అమిత్ గోయల్ అంచనా వేస్తున్నారు. భారత్లో బంగారం రేటు 2027 చివరి నాటికి 10 గ్రాములు 90,000 నుండి 1,00,000 వరకు తగ్గవచ్చని ఆయన అయితే చెప్పారు.